హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి అండి. సో ఈ రోజు ఏంటంటే మేము ముందుకు మరి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసాను అనమాట. సో అవేంటి అనేది, లొకేషన్స్ ఏంటి, రోల్స్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మీతో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి వీఆర్ హైరింగ్ యూరప్ కౌన్సిలర్ అండ్ రిసెప్షనిస్ట్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందండి. సో పర్టికులర్ కంపెనీ నేను మెన్షన్ చేయలేదు, ఓన్లీ వాళ్ళు జాబ్ రోల్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి ఆ నెంబర్కి మీరు కాల్ చేసేయండి, ఓకేనా. సో ఫస్ట్ జాయిన్ ఎస్ ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై అండి. అండ్ గ్రాడ్యుయేట్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా డిగ్రీ చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు, అవి నేను స్క్రీన్ పైన అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఇది మనకి రిలయన్స్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా, రిలయన్స్, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ ఇలా అడుగుతున్నారు కదా పార్ట్ టైం అని. సో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో ఏంటంటే మనకి పార్ట్ టైం అనేవి ఉండడం కొంచెం తక్కువ. మనకి డీమార్ట్స్ అలాంటి వాటిలో అయితే పార్ట్ టైమ్స్ ఉంటాయండి. ఇప్పుడు అదే కాక ఇప్పుడు మనకి పార్ట్ టైం కూడా చాలా తక్కువ అయిపోయాయి అనమాట. అందరూ ఫుల్ టైమే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట కంపెనీస్ కూడా. సో అది కొంచెం గమనించుకోండి, ఓకేనా. సో మనకి ఇక్కడ రిలయన్స్ కంపెనీ వల్ల అయితే హైర్ చేయడం జరుగుతుందండి. రిలయన్స్ డిజిటల్ పర్సనలైజింగ్ టెక్నాలజీ అనమాట. సో వర్క్ విత్ దిస్ ఏ పొజిషన్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు, కానీ మీ యొక్క సీవీని అంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అలాగే మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు. వాటికి మీ యొక్క రెజ్యూమ్ని అయితే సీవీని అయితే మీరు సెండ్ చేయండి అండ్ అలాగే కాల్ చేసి కూడా కనుక్కోండి. లొకేషన్ వచ్చి మనకి రాజమండ్రి అనమాట. సో ఎవరైతే మన రాజమండ్రిలో ఉన్నారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ ఉంటుందండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే చూసుకున్నట్లయితే కనుక గైస్, అండ్ అలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు వస్తాయి ఈ ఛానల్లో మనకి డైలీ పెడితే బాగుండని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. సో ఈసారి నుంచి అయితే మనకి డేకి 3 వీడియోస్ కానీ 2 వీడియోస్ కానీ గ్యారెంటీ వస్తుంది. ఇంకా మార్నింగ్ టైం అప్లోడ్ చేస్తున్నాను కానీ మనకి అంతగా రీచ్ ఏమీ వెళ్ళట్లేదేమో అన్న కన్ఫ్యూజన్లో నేను ఈవినింగే పెడదామని నేను అనుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ టైం చాలామంది ఫ్రీగా ఉంటారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళొచ్చేసి ఫ్రీగా ఉంటారు కాబట్టి చూసే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి మనకి నాగార్జున ఎన్ఎస్ఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీకాకుళం అనమాట. మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే లొకేషన్ అంటే కనుక శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి ఎన్ఎస్ఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. గ్రాడ్యుయేట్ అంటే ఇది జాబ్ పర్పస్ కాకుండా ఇది అప్రెంటిస్షిప్ టైప్ అనమాట. సో మన ఇంటర్న్షిప్ ఎట్లా చేస్తామో అప్రెంటిస్షిప్ కూడా అదేనండి. అప్రెంటిస్షిప్కి ఇంటర్న్షిప్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అందరూ ఇది సేమ్ అనుకుంటారు, అది డిఫరెంట్ అనమాట. దానికి వేరే మీనింగ్ ఉంది, దీనికి వేరే మీనింగ్ ఉంది అనమాట. నేను లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను దీని గురించి, ఓకేనా. ఫస్ట్ అయితే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ త్రూ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట. అండ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అంటే కనుక క్యాండిడేట్స్ మస్ట్ హోల్డ్ ఏ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఏ బీజెడ్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఏ క్వాలిఫికేషన్ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా బీజెడ్సీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ గ్రాడ్యుయేట్ ఆఫ్టర్ 2021 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైతే గ్రాడ్యుయేట్ 2021 తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ దీనికి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే థర్డ్ వన్ ఏంటి అంటే కనుక ది అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ ఈజ్ 1 year డ్యూరింగ్ విచ్ దే విల్ బీ పెయిడ్ ఏ మంత్లీ స్టైఫండ్ 12,500 అనమాట. 12,500 అయితే మీకు కంపెనీ అనేది మీకు పేమెంట్ అనేది చేస్తుందండి, మీ మంత్లీ స్టైఫండ్ వచ్చేసి, ఓకేనా. సో దీనికి మనకి ఎంత టైం అంటే కనుక మీకు 1 year డ్యూరేషన్ అనేది ఉంటుంది అప్రెంటిస్షిప్, ఓకేనా, గమనించుకోండి. అండ్ అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము చేయగలుగుతాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు అప్లికేషన్స్. సో అప్లికేషన్స్, మీ యొక్క అప్లికేషన్స్ అనేవి మీరు ఎవరికి సెండ్ చేయాలి, మీ యొక్క రెజ్యూమ్ అనేది అంటే కనుక ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే గైస్, ఇక్కడ మనకి మొబైల్ నెంబర్స్ ఏవి మెన్షన్ చేయలేదు, ఓన్లీ మెయిల్ ఐడి మెన్షన్ చేశారు. సో మీరు ఆ మెయిల్ ఐడి కనుక మీరు మీ యొక్క సీవీని అయితే సెండ్ చేయండి, ఓకేనా. బిఫోర్ మీరు అక్టోబర్ 16వ తారీఖు లేదా 17 అనమాట, ఓకేనా. సో ఐ హోప్ దిస్ మీరు ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను షేర్ చేయడం జరిగిందండి. సో ఎవరు కూడా వీటిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. రేపైతే ఎల్లుండి అలా మాత్రమే నెగ్లెక్ట్ చేసుకోకండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి అంటే కనుక మనకి ఇంకా 2 జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి ఇది వచ్చేసి కాకినాడ అండి. మనకి పిఠాపురం తెలుసు కదా మన వాళ్ళందరికీ, కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ మనకి జాబ్ వేకెన్సీ ఏంటి అంటే కనుక
విజేత సూపర్ మార్కెట్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. విజేత సూపర్ మార్కెట్ కాకినాడలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో వీళ్ళైతే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ ఓపెనింగ్స్ ఏంటి అంటే కనుక కస్టమర్ సేల్ అసోసియేట్స్ అండ్ అలాగే క్యాషియర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క జాబ్ యొక్క లొకేషన్ ఎక్కడ అంటే కనుక పిఠాపురం అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 30 years మధ్యలో ఉండాలి. అండ్ అలాగే మీకు మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ అనమాట ఈ జాబ్స్కి అయితే. అండ్ అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ ప్రొఫైల్స్ టు ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు, career@vijeta.in అని చెప్పేసి. నెంబర్ కూడా 2 numbers అయితే మెన్షన్ చేశారు కాబట్టి నెంబర్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేయగలుగుతాను. ఓకేనా, నెంబర్స్ అయితే నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తానండి, చెక్అవుట్ చేసండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ జాబ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఇది నాకు నా ఫ్రెండ్ అయితే పెట్టడం జరిగిందండి. ఇది పాంప్లెట్ అనమాట. ఇవి రియల్ ఉంటాయి ఫేక్ ఉంటాయి నాకు తెలియదు కాబట్టి ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను. ఇన్కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వేలో కూడా వెళ్ళారేమో అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా. జాబ్ వేకెన్సీ ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారండి. సర్టిఫైడ్ కంపెనీ అంట. కంపెనీ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు కానీ 2005 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీకు మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. 10th ఇంటర్ బీటెక్ ఎనీ డిగ్రీ డిప్లొమా అండ్ పాస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ వచ్చేసి మనకి 18 to 30 years అయితే ఉండాలి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ అనమాట. రూమ్ ఫుడ్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారంటే దీనికైతే పార్ట్ టైం ఫుల్ టైం కూడా ఉందన్నమాట. అండ్ ఏమేమి రోల్స్ అంటే కనుక మనకి డేటా ఎంట్రీ వర్క్ అండ్ ఆఫీస్ వర్క్ ఉంటుంది, టెలికాలర్ వర్క్ ఉంటుంది, ఐడి లాగిన్ వర్క్ ఉంటుంది, టీమ్ లీడర్ వర్క్ కూడా ఉంటుంది. మీకు కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు నేమ్ ఏంటి అంటే స్వాతి అనమాట. ఇక్కడ 2 numbers మెన్షన్ చేశారు. ఆ 2 numbersని మీరు కాల్ చేసి ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఎక్కడ లొకేషన్ ఏంటనేది అన్నీ కనుక్కోండి. ఓకేనా. మీరు ఎవరైనా కనుక్కున్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. నేను కూడా కాల్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో అయిన తర్వాత నేను కాల్ చేస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఇందులో టెలికాలింగ్ ఉంది కదా. టెలికాలింగ్కి ఇన్కేస్ ఆ కంపెనీ కనుక PF ES ఉంటేనే మీరు జాయిన్ అయ్యండి, లేకపోతే వద్దు. ఓకేనా. ఐడెంటిఫికేషన్ లేకుండా మీరు టెలికాలింగ్ అనే ఫీల్డ్కి అయితే వెళ్ళొద్దు అనమాట. ఓకేనా. దానికి ఒక సర్టిఫైడ్ PF కానీ ES కానీ మెన్షన్ చేస్తేనే మీకు శాలరీ తక్కువైనా PF ES ఉందంటే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. సో ఈ రోజుటి మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇవి వచ్చాయన్నమాట. ఇది నాకైతే నా ఫ్రెండ్ షేర్ చేసిన పాంప్లెట్ అనేది, అదే నేను మీతో షేర్ చేస్తాను. ఇన్కేస్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నేను కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. అది కాల్ చేసి కనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అనేది నేను షార్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఆ వీడియో కింద నేను ఈ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా. అండ్ ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలిసింది, మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే మనకి 6 months అయిపోయింది. నేను 5 months అనుకున్నాను కానీ 6 months అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ ఇంకా 500కి ఇంకా రీచ్ అవ్వలేదు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు 1K అయిన తర్వాత నేను గివ్ అవే అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి. ఓకేనా. సో నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో ఇప్పటికీ ఫాలో అవుతున్నారో వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను మధ్యలో వచ్చారని ఫస్ట్ వచ్చారని కాదండి, నేను గివ్ అవే అనేది అయితే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత. ఓకేనా. ఐ హోప్ దిస్. అండ్ సో ఇదన్నమాట ఈ రోజుది. మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.